నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో పలు గణేష్ మండపాలను సందర్శించిన మంత్రి నారా లోకేష్. కరెన్సీ గణేశుడికి తొలి హారతి ఇచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి. ఏలేరు విషయంలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలే. ఏలేరులో జగన్ ఆటలు ఇక సాగనివ్వమని హెచ్చరించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి బాలకృష్ణ 50 లక్షల విరాళం. సీఎం రేవంత్ కు విరాళం చెక్కును అందజేసిన బాలకృష్ణ కూతురు తేజస్విని. వినాయక చవితి నవరాత్రులు కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి మెయిన్ బజార్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పూజలు చేశారు. ఈ మండపంలోని వినాయక విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గణేశుణ్ణి 2.3 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ కరెన్సీ గణేష్ మండపాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ గణనాథుడికి తొలి హారతి ఇచ్చారు. ఈ గణేష్ విగ్రహాన్ని మంగళగిరికి చెందిన ఆర్యవైశ్య సంఘాలు ఏర్పాటు చేశాయి. ఏలేరు వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వైసీపీ అధినేత జగన్ కు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా ఏలేరు వరదల గురించి ముందే తెలిసినా ప్రభుత్వం బాధితుల్ని అప్రమత్తం చేయలేదని, ఇది మరో మానవ తప్పిదమంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై వర్మ మండిపడ్డారు. విజయవాడ వరదల విషయంలో జగన్ చేసిందేంటని ఆయన ప్రశ్నించారు. కృష్ణానదిలో బోట్లు వదిలి లక్షలాది మందిని చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. ఏలేరు విషయంలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలని, ఏలేరులో జగన్ ఆటలు సాగనివ్వబోమని వర్మ హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బురకా వేసుకుని ప్రజల్లోకి రాకుండా, ప్రెస్ వారికి రాష్ట్రంలో ఏంటో తెలియకుండా, జీవో నెంబర్లు బయట పెట్టకుండా, ముసుగులో చెట్లు కొట్టుకుంటూ, షాపులు బంద్ చేసుకుంటూ బయట భయంతో తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా మీటింగ్ పెట్టలేదు. ఈ రోజన్నా వచ్చినందుకు సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. 4వ తారీఖు నాడు ఆయన చెప్పిందంతా అబద్ధం. ఎవరికి సబ్జెక్ట్ తెలీదు. ఈవేళ లేదు రాసిన ఉత్తరం వేసి చదివేస్తున్నా. ఇది వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి
ప్రాజెక్ట్ కెపాసిటీ 24.12 TMC. నీకు ఇంకా తెలియదు, బఫర్ ఇంకో 1 TMC ఉంది. బఫర్ అంటే ఎమర్జెన్సీ పర్పస్. ఇంకో 1 TMC స్టోరేజ్ చేయొచ్చు. వేళ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఉన్న నీరు లాస్ అవ్వకుండా, వచ్చిన ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఈ రోజు మానిటరింగ్ చేయడం వల్ల ఏలేరు ప్రాజెక్టు నుంచి జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలు కొంత సేవ్ అయినాయి. లేకపోతే నీకులాగుంటే మొత్తం బయటికి పోను. ఇదేమైనా విజయవాడ బొడమేర అనుకుంటున్నావా? కృష్ణానదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలని కుట్ర పన్నావు. ఇది ఏలేరు, ఇక్కడ నీకు సాగలేదు. నేను ఒకటి అడుగుతున్నా, ఈవేళ ఏలేరు ప్రాజెక్టులో రాజశేఖర రెడ్డి తెచ్చాడన్నావు. 2006 నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతూ ఉంది. 1,00,000 సంతకాలు ఉద్యమం చేశాం, కలెక్టరేట్ ముట్టడి చేశాం, పాదయాత్రలు చేశాం, ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు 2008-9లో రాజశేఖర రెడ్డి భయపడి ఒక జీవో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడికి వస్తే ప్రాబ్లం ఉందని చెప్పి ధర్మవరంలో స్టోన్ వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి ఫేజ్ 1 70% పనులు చేశాం. నేను అడుగుతున్నా, ఫేజ్ 1 మీ నాన్న చేసిన దానికి సంబంధించి 2019 నుంచి 24 వరకు మిగిలిన 30% ఎందుకు పూర్తి చేయలేదు? నువ్వు చేసావా అసలు? ఇవాళ మాట్లాడుతున్నావు. ఏ సురేష్, టెండర్ వదలకపోతే కాల్ తీస్తాం, మా రెడ్డి చేస్తాడని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నారు. నువ్వు అంటున్నావు కదా నిండు కుండలాగా వేయలేరుంది, క్రాప్ హాలిడే ఇవ్వాలని. దేనికి ఇవ్వాలి? సంవత్సరానికి 6 నెలలు ఖాళీ, 5 సంవత్సరాలు 30 నెలలు. కనీసం నువ్వు టెండర్ పిలిచావా? ఏలేరు ఫేజ్ 2 రద్దు చేసావు, టెండర్ పిలిచావా? టెండర్ పెరగలేదు. కనీసం ఎస్టిమేషన్ వేసావా? ఎస్టిమేషన్ వేయలేదు. క్రాప్ హాలిడే ఎందుకయ్యా? బుర్రందా అక్కడ నీకు? నువ్వు రివర్స్ టెండర్ల పేరు చెప్పి నందిని, సురేష్, ప్రకాష్కి చెప్పి ఇద్దరిని బెదిరించి నీ రెడ్డికి తీసుకుంటున్నావు. ఏంటో రివర్స్ టెండరింగ్? ఇవాళ రివర్స్ టెండరింగ్ 176 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది. ఇవాళ 850 కోట్లు అవుతుంది. రేపు కూటమి ప్రభుత్వంలో చేసి తీరుతాం. నీకులాగా మోసగాలం కాదు. ఇవాళ వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా చెప్పండి? అక్కడ వరద ఉంది. ఎక్కువ నష్టపోయింది ఎక్కడ? పిఠాపురం. గొర్రెకన్ని కోసింది, నక్కలకన్ని కోసింది, ఎక్కడికెక్కడ తెగిపోయి 34 దండలు పడ్డాయి. నువ్వు ఎంత అందమైన కాలనీ కట్టావు, జగనన్న కాలనీ. 40 ఎకరాలు, ఎకరా అక్కడ 15 లక్షలు. నువ్వు కొట్టేసింది 60 లక్షలు. చుట్టూ నీరు, మధ్యలో పేదవాళ్ళు. ఎందుకు వెళ్ళలేదు అక్కడ? మొన్న నేనే మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? నువ్వెందుకు వెళ్ళలేకపోయావు అక్కడికి? ఎందుకు నువ్వు కట్టిన కాలనీ కదా ఎందుకు వెళ్ళలేకపోయావు? శుద్ధపడ్డ కొండకాలం గొల్లప్రాణి ముంచుతుంది కదా, అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయావు? ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి 5 ఏళ్ళు డాన్స్ ఆడావు. వరద బాధితుల సహాయార్థం హీరో కృష్ణ మానినేని ఏపీ సీఎం సహాయ నిధికి 10 లక్షల విరాళాన్ని చెక్ రూపంలో డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ కి అందజేశారు. ఆ సందర్భంగా హీరో కృష్ణ మానినేని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎంతో ఆత్మీయంగా పలకరించిన తీరు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. 100 టీమ్స్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ఆయన శ్రద్ధగా విని తమ ప్రయత్నాలను ప్రశంసించి భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టాలని ఆశీర్వదించారని తెలియజేశారు. ఇంత బిజీ సమయంలో కూడా తమని పిలిచి అభినందించిన పవన్ కి జీవితాంతం రుణపడి ఉంటామని ఆయన తెలిపారు. ఈ నెల 17వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా 19 ఏళ్లలోపు పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు తప్పకుండా వేసుకునేలా జిల్లా వ్యాప్తంగా ముమ్మర పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జాతీయ నులిపురుగుల నివారణ దినం నిర్వహణ కార్యాచరణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల బాలికలలో రక్తహీనతకు ప్రధానంగా జీర్ణ వ్యవస్థలో చేరిన నులిపురుగులు కారణమవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు ఏటా జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.